వీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే కోనసీమ జిల్లాలో పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన అమలాపురం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారు శనివారం నుండి కరెన్సీ వెంకన్నగా ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా కంచిపల్లి అబ్బులు పదవి బాధ్యతలు తీసుకున్న 2 రోజుల్లోనే దాతలు అమలాపురం వాస్తవ్యులు శ్రీ రేపాక సత్యనారాయణమూర్తి శ్రీమతి నాగపెద్దిట్లమ్మ దంపతుల సహకారంతో 2.60 లక్షల విలువైన కొత్త కరెన్సీ నోట్లతో స్వామివారికి ఈ మహా అలంకారం చేసేలా సంకల్పించారు. తొలిసారి కరెన్సీ వెంకన్నగా ఈ అలంకరణలో అమలాపురం వెంకటేశ్వర స్వామి కనువిందు చేస్తున్నారు. శనివారం నుంచి అక్టోబర్ 2 విజయదశమి వరకు స్వామివారు భక్తులకి ఈ అలంకరణలో దర్శనమివ్వనున్నారు. ఉదగ్రహస్థం దోషంగచక్రం వేదాంబరం దశవరాధవర్ధం మస్తద్వయనాశిరవారయాతం శ్రీభూషమేతం భజ వెంకటేశం. కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం మహిపాలయం శ్రీభూషణ స్వయంభూష వెంకటేశ్వర గారండి. ఇది పెళ్లిళ్ళ వెంకంగా ప్రతిష్ఠించిన దేవాలయం అండి కదా. ఈ రోజు పంచమి సందర్భంగా ఆశ్రయ శుద్ధ పంచమి శనివారం సందర్భంగా స్వామివారికి డబ్బులతో అలంకరించామండి. ఈ రోజు రేపాక సత్యనారాయణ నాగపెద్దిట్లమ్మ దంపతులచే 2,60,000 రూపాయలతో శ్రీ స్వామివారికి అలంకరణ జరిగింది. దీనికి ప్రోత్సాహం మా చైర్మన్ గారు కంచిపల్లి అబ్బులు గారు మరియు సభ్యులు ఈవో గారు ఎర్ర వెంకటేశ్వర గారి సహాయంతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగిందండి. స్వామివారికి వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కంచిపల్లి సత్యనారాయణ ఎలియాస్ అబ్బులు, అమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అండి. ఈరోజు మన వెంకటేశ్వర స్వామిని కరెన్సీ వెంకటేశ్వర స్వామిగా ఈవేళ అలంకరణ చేయడం జరిగింది. రేపు శనివారం భక్తులు దర్శనార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కరెన్సీ అంతా కూడా మనకి సమకూర్చిన భక్తులు రాపాక సత్యనారాయణ గారు, ఓం వెంకటేశ్వర కిరాణా జనరల్ మర్చెంట్ వారు చేశారు ఈ సహకారం. వారు ఇంకా ముందు ఇలాంటి అలంకరణ కానీ అభివృద్ధి విషయంలో కానీ మీ బాగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరు ప్రజానీకం సహకారంతో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలకు తెలియపరుస్తూ మీడియాకి తెలియపరుస్తూ ఆ స్వామివారికి సేవ చేసే మహాభాగ్యాన్ని మీ ద్వారా కలగజేసుకున్నందుకు నేను నిజంగా ధన్యుడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రజానీకానికి భక్తులకి అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాం.